హలో అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ వీడియో వచ్చేసి శ్రీరామనవమి రోజు అయితే తీసిన వ్లాగ్ అనమాట. ముందు రోజు నైట్ అన్ని ముగ్గులైతే వేసేసుకున్నాము సింపుల్గా. ఇటు సైడ్ వచ్చేసి ఆవైతే తొక్కేసింది, ఇటు సైడ్ ఆవైతే రోజు వస్తుందన్నమాట. ఇంకా తొక్కేసింది ముగ్గు. కింద వచ్చేసి కలర్స్ ఏం వేయలేదు, లైట్గా వేసాను. ఇంకా ఇంట్లో పని అయిపోయిన తర్వాత ఇంకా పూజ చేసుకునే దానికైతే కూర్చున్నాము. ఇంకా చరణ్ అద్విత అయితే రెడీ అయిపోయారు. ఇంకా చరణ్కి హాలిడే కాబట్టి ఇంకా చరణ్ అయితే రెడీ అయి కూర్చున్నాడు. ఈ మధ్య స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి కొంచెం వ్లాగ్స్లో తక్కువగానే ఉన్నాడు. అందులో నేను వ్లాగ్స్ చేయడం కూడా తక్కువ అయిపోయింది అనమాట, కొంచెం బిజీగా ఉండడం వల్ల. ఇప్పుడు వచ్చేసి దీపం పెడుతున్నాము. అన్నీ అయితే రెడీ అయిపోయాయి. ఇంకా దేవుడి దగ్గర ప్రసాదం కింద వచ్చేసి ఈరోజు వడపప్పు పానకం అయితే చేసాము. ఇంకా సీతారాముల స్వామి గుడికి అయితే వెళ్దాము, ఒంటిమిట్టకైతే అనుకుంటున్నాము ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత. ముందు రోజు వచ్చేసి మా నాన్న మా అన్న చరణ్ అయితే వెళ్ళున్నారు. వాళ్ళైతే దర్శనం చేసుకున్నారు. ఇంకా మేము వెళ్తున్నామే కానీ దర్శనం అవుతుందని అయితే 1% కూడా నమ్మకం లేదు. ఏంటి అంటే పెద్దవాళ్ళమైతే ఎలాగోలా వెళ్ళొచ్చు దర్శనానికి, చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి జనాలు ఎక్కువ మంది ఉంటారు. ఇంకా ఓకే వెళ్దాము, చుట్టుపక్కలన్నా చూసేసి వద్దాము అనేసి అయితే అనుకుంటున్నాము. దర్శనం అయితే అవ్వదని అనుకుంటున్నాను, ఎందుకంటే ఫుల్ ఉంటారు కాబట్టి. చూద్దాము, ఇంట్లో పని అయిపోయిన తర్వాత వెళ్ళేసి వద్దామని అనుకుంటున్నాము. ఇంకా అద్విత కూడా మాతో పాటు జాయిన్ అయిపోయింది. ఈ మధ్య పూజ చేస్తున్నామంటే చాలా అద్విత కంపల్సరీగా వచ్చి కూర్చుంటుంది అనమాట. సేమ్ చరణ్ లాగే ఇప్పుడు చరణ్ కూడా అంతే, అలానే చేస్తూ ఉంటుంది పనులన్నీ కూడా. ఇంకా చరణ్ స్కూల్కి వెళ్ళిందంటే ఇంకా అద్విత ఇంకా మాతోనే తిరుగుతూ చేస్తూ ఆడుకుంటూ ఉంటుంది. ఇంకా చరణ్ ఉన్నాడంటే అన్న అన్న నేను కమ్మిడి తిరుగుతూ ఉంటుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అద్దు చరణ్ వచ్చేసి ఫీల్ అవుతున్నాడు, నేను కొడతానంటే టెంకాయ నువ్వు కొట్టినావేంది అనేసి. కొట్టడం చేతకాలేదని చెప్పేసి నేను కొట్టాను, అందుకని ఫీల్ అయిపోయాడు. ఇంకా కరపచ్చకాయ, దోసకాయ, వడపప్పు పానకం అయితే పెట్టాం నైవేద్యం కింద వచ్చేసి స్వామివారికి. ఇంకా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఒంటిమీటకు వెళ్ళేదానికైతే రెడీ అవుతున్నాము. ఇంకా ఒంటిమీటకి అయితే వచ్చేసాము. ఈరోజు వచ్చేసి మా నాన్న రాలేదు, ఇంకా మేమంతా వచ్చేసాము. ఇంకా ముగ్గురు పిల్లలు కూడా వచ్చారు మాతో పాటు. జనాలు అయితే చాలామంది ఉన్నారు. స్టార్టింగ్లో చూడండి వెహికల్స్ అన్ని పార్క్ చేస్తున్నారు. అది వచ్చేసి భద్రాచలంలో కళ్యాణం జరుగుతుంది కదా, అది వచ్చేసి మనకు స్క్రీన్ మీద కనపడుతుంది బయట. ఇలా వచ్చేసి ఒక 2-3 చోట్ల అయితే స్క్రీన్స్ అయితే ఏర్పాటు చేశారు. కళ్యాణం అయితే జరుగుతూ ఉంది. చూస్తూ ఉంటే కొంచెం జనాలు తక్కువే ఉంటున్నారులే, దర్శనం ఏమైనా అవుతుందేమో అనుకున్నాము. అటు వెళ్ళి చూస్తే అండి జనాలు ఉన్నారు, చాలా మంది అయితే ఉన్నారనమాట. ఇటు సైడ్ నుంచి అయితే అసలు పంపించడం లేదు. ఇంకా ఆ చివరికి వెళ్ళేసి పార్క్ అయితే ఉంటుంది, ఆ పార్క్లో నుంచి అయితే దర్శనానికి క్యూలోంచి రావాలంట. ఇటు సైడ్ అయితే పంపించడం లేదు, పోలీసులు అయితే ఉన్నారు. క్యూ అయితే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ స్టాప్ చేశారు, ముందు పంపించిన వాళ్ళంతా కూడా లోపలికి వెళ్ళిపోయారు, ఇంకా వదలలేదనమాట. ఇంకా సరేలే ఇటు సైడ్ నుంచి ఇంకా ఎలాగో వెళ్ళలేము, ఇంకా అటు సైడ్ నుంచి అయితే వెళ్దామని చెప్పేసి అయితే మామూలుగా ఇట్లా దర్శనానికి వెళ్ళేసి అటు సైడ్ నుంచి వస్తారు కదా, అటు సైడ్కి వెళ్దామనేసి అయితే వెళ్తున్నాము. ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లలకి నామాలు అయితే వేపిస్తున్నాము. ఇంకా నామాలు అయితే వేపించేసాము ఇద్దరికి, చరణ్కి అద్వితాకి. ఇంక ఇక్కడ వచ్చేసి హెల్త్ ఏదన్నా బాగలేకున్నా ఉంటే అర్జెంటుగా చూపించుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఎయిడ్ ఏర్పాటు చేశారు. వెహికల్స్ అయితే ఇక్కడ అన్ని పార్క్ చేస్తున్నారు. అక్కడ ముందు పక్క అయితే ఏం పెద్దగా పార్క్ చేయలేదు, ఇక్కడ అయితే పార్క్ చేస్తున్నారు. ఇంక ఇటు సైడ్ నుంచి వెళ్దామని చెప్పేసి అయితే ఉన్నాము, కానీ ఇటు సైడ్ నుంచి కూడా పంపించడం లేదు. ఇటు సైడ్ నుంచి దర్శనం చేసుకున్న వాళ్ళు మాత్రమే బయటకైతే వస్తున్నారు. ఇంక ఇలా కుదరదులే అని చెప్పేసి మేమైతే ఇంకా వీధులు ఉంటాయి కదా, వీధుల్లోంచి అయితే వెళ్తున్నాము. వీధుల్లోంచి వెళ్ళామంటే అక్కడ ఎవరు ఇంకా ఆపలేరు అనమాట. ఇంకా అటు సైడ్ నుంచి వెళ్దామని చెప్పేసి అయితే వెళ్ళాము. ఎండ అయితే చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట రోజు రోజుకి. ఇంకా మా అద్దిత చూడండి ఎండకి అసలు ఏమన్నా తల మీద వేసినా అసలు ఉండించుకోవడం లేదు, బుడ్డమూతి పెట్టుకొని ఉంది ఎందుకనో ఎండకేమో. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా పానకము వడపప్పు అయితే ఇచ్చారు. పానకం అయితే బాగుంది, వడపప్పు మాత్రం కొంచెం ఉప్పగా కారంగా ఉంది. అందరైతే స్వీట్గా ఉందనేసి పెట్టించుకొని అది స్వీట్గా లేదని చెప్పేసి పడేస్తున్నారనమాట.
ఇంకా మేము ఒక కప్పు పానకము ఒక కప్పు వడపప్పు తీసుకొని తినేసాము. ఇంకా అద్భుత ఇక్కడ బొమ్మలు చూసి అమ్మ బొమ్మ బొమ్మ అంటా ఉంది. చాలు అమ్మ ఇంట్లో ఉన్న బొమ్మలు తాడుకునిందంతా అని చెప్పేసి అయితే ఏం తీపేయలేదు. తీసుకున్న కొద్దిసేపే మళ్ళీ వచ్చేసి ఆ బొమ్మలు విరగ్గొట్టడం అలా చేస్తున్నారు. ఇంకా రథోత్సవానికి రథం కూడా అంతా రెడీ అయిపోయింది, కలర్ కూడా వేసేశారు. ఇంక ఇటు సైడ్ నుంచి కొంతమంది విఐపీస్ ఉంటారు కదా, ఫ్రంట్ సైడ్ నుంచి అయితే వెళ్తారు దర్శనానికి, అక్కడైతే కొంతమంది ఉన్నారు. ఇంకా మేమైతే ఎలాగోలా ఇక్కడికైతే వచ్చేసాము. ఇంకా దర్శనానికి అయితే ఏం వెళ్ళలేదు, ముందుగా అయితే ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి అయితే వెళ్ళాం, అక్కడన్నా దర్శనం చేసుకుందాం అనేసి. ఇక్కడ కూడా పానకం అయితే ఇస్తున్నారు, అక్కడ తాగామండి అంటే అక్కడ తాగిందేనా మాది కూడా టేస్ట్ చేయండి అని చెప్పారు. సర్లే అని చెప్పేసి అక్కడ కూడా టేస్ట్ చేసాం, పానకం అయితే బాగుంది. ఇంక ఇక్కడ వచ్చేసి లడ్లు కూడా ఇస్తున్నారు, తిరుమల నుంచి తీసుకుని వచ్చిన లడ్లు, అవి లోపల మాత్రమే. ఇక్కడ ఉన్నవి రథోత్సవం రోజు రథానికైతే కడతారనమాట, అవి కూడా పెయింట్ వేసి ఇక్కడైతే ఆరబెట్టున్నారు ఆంజనేయ స్వామి గుళ్ళో. ఇంకా ఇవన్నీ కూడా ఆ రోజైతే నీట్గా సెట్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా బాక్స్లు అయితే ఉన్నాయి, కరెంటుకు సంబంధించినవి, ఎలక్ట్రికల్ సంబంధించిన లైట్స్ కానివ్వండి, వైర్లు కానీ అన్నీ అయితే దీంట్లో ఉంటాయి. ఇంకా అన్ని ఆంజనేయ స్వామి గుడిలోనే పెట్టేసినట్టున్నారు, ఇంకా ప్లేస్ ఇక్కడే ఉంటుందనేసి. ఇక్కడ జనాలు అయితే కొంచెం తక్కువే అని చెప్పచ్చు, ఫ్రీగా దర్శనం అయితే అయిపోతుంది ఆంజనేయ స్వామి గుడి దగ్గర. ఇంకా రాముల స్వామి దర్శనమే కష్టం అనమాట. ఇక్కడ లోపల కూడా వడపప్పు పానకము దోసకాయ అయితే కట్ చేసి ఇస్తున్నారు. ఇంక ఇక్కడైతే ఏం తీసుకోలేదు, బయట తీసుకునింది. ఇంకా సరేలే ఇంకా లంచ్ టైం అయింది కదా, ఇంకా భోజనం అన్నా చేద్దామని చెప్పేసి అయితే భోజనానికి వెళ్తున్నాము. భోజనం అయితే 3 చోట్ల పెడుతున్నారు, రెగ్యులర్గా 2 ప్లేసుల్లో అయితే పెడతారు, అక్కడ కాకుండా ఇక్కడ ఇలా బ్రహ్మోత్సవాలలో ఇక్కడ పెడతారనమాట. ఇక్కడికైతే వెళ్తున్నాము. ఇక్కడ వెళ్ళేసి భోజనం చేసుకొని కొద్దిసేపు ఉండి ఆ దర్శనం అవుతుందేమో వీళ్ళు ఉంటే అని చెప్పేసి అయితే ముందు భోజనానికి అయితే వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి జనాలు తక్కువగానే ఉన్నారు. ఇంకా మేము తిన్న తర్వాత అయితే ఇంకా దర్శనం చేసుకున్న వాళ్ళు వచ్చారు కదా, ఫుల్ అయిపోయారనమాట. ఇంకా ఈరోజు వచ్చేసి భోజనంలో వైట్ రైస్, సాంబారు, ఇంకా స్వీట్ పొంగలి, ఇంకా పచ్చడి, ఇంకా వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి పెద్ద పెద్దవి ఫ్యాన్స్ అయితే ఉన్నాయి, లేకపోతే అసలు కూర్చోలేమన్నమాట, ఎండ ఎక్కువగా ఉంది. ఇంక ఇక్కడ కూడా భద్రాచలంలో జరిగే కళ్యాణము అదైతే లైవ్ వస్తుందన్నమాట స్క్రీన్ మీద వెనక పక్క. ఇంక ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా తినేసాము. ఇంకా అక్కడ వచ్చేసి తిన్న తర్వాత ఉండడం లేదు, ఇంకా ముందు పక్క ప్లేస్ ఉంది అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి. ఇక్కడ వాటర్ బాటిల్స్ కానివ్వండి, లేకపోతే మనం తిన్న ప్లేట్లు కానివ్వండి పడేస్తాం కదా, అవి వాళ్ళు అప్పటికప్పుడే తీసేసి క్లీన్గా మూటలు కట్టేసి ట్రాక్టర్లో వేసుకొని వెళ్తున్నారు. అక్కడ వర్క్ చేసే వాళ్ళకి నిజంగా హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలన్నమాట, మనం ఎంతగానో గలీజ్ చేస్తాము, వాళ్ళు వచ్చేసి క్లీన్ చేస్తూనే ఉంటారు. ఇంక ఇక్కడ వచ్చేసి రిలాక్స్ అయ్యేదానికైతే ఏర్పాటు చేశారు, చాలా బాగుందనమాట. ఫ్యాన్స్ చూడండి పెద్ద పెద్దవి, ఇక్కడ వచ్చేసి చల్లగా ఉంటుందన్నమాట. ఇంకా ప్రతి సంవత్సరం ఇక్కడైతే బొమ్మలు అయితే ఏర్పాటు చేస్తారనమాట స్వామి వాటివి, ఆ చిన్నప్పటి నుంచి ఇంకా పెద్ద అయిన తర్వాత అన్నీ జరుగుతాయి కదా రామాయణంలో, ఆ విధంగా మనం ఈ బొమ్మలను చూస్తేనే అర్థం చేసుకోవచ్చు అనమాట రామాయణం ఏంటి అనేసి. ఈ బొమ్మలు అయితే అంత బాగున్నాయి, లాస్ట్ ఇయర్ కూడా ఏర్పాటు చేశారు, ఇయర్ కూడా ఏర్పాటు చేశారు. ఇయర్ వచ్చేసి ఇంకా కొన్ని ఎక్స్ట్రా అయితే యాడ్ చేశారనమాట. ముందు పక్కది వచ్చేసి చిన్నప్పుడు ఉన్నప్పుడు అనమాట రాముల స్వామి, ఇది వచ్చేసి స్వయంవరంలో విల్లు ఇరుస్తాడు కదా శివుని విల్లు, అదనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి సీతారాముల కళ్యాణ వైభోగము. ఇవి చూస్తేనే స్టోరీ అర్థం చేసుకోవచ్చు, మనం ప్రత్యేకంగా ఎవరో చెప్పింది వినకుండా, అంత బాగుంటుందన్నమాట స్టోరీ అర్థమయ్యే విధంగా అయితే సెట్ చేశారు బొమ్మలు కూడా. ఇంకా లేడీ ఉంటుంది కదా బంగారు జింక, అది కూడా ఏర్పాటు చేశారు. ఇంకా సీతారాములు అరణ్యవాసం వెళ్తారు కదా, ఇంకా అది కూడా ఉంది. ఇక్కడ ఇల్లు చూడండి ఎంత బాగుందో, నిజంగా చాలా క్యూట్గా ఉంది. ఇంకా పక్కన వచ్చేసి లక్ష్మణుడు స్వామి ఉంటారు కదా, ఇంకా వాళ్ళని కూడా ఏర్పాటు అయితే చేశారు. ఇంక ఇక్కడ వచ్చేసి సీతమ్మ అమ్మవారిని రావణాసుడు అపహరించి తీసుకొని వెళ్తాడు కదా భూమిలో నుంచి తీసుకొని, అది కూడా ఏర్పాటు చేశారు. నిజంగా బొమ్మలు అయితే చాలా బాగున్నాయి అనమాట. మీరు ఎవరు కూడా ఇంతవరకు వచ్చి చూడనట్టయితే ఒకసారి రండి, ఒంటిమిట బ్రహ్మోత్సవాలకి ఇవన్నీ కూడా చూడొచ్చు. ఇంకా స్వామివారి దర్శనం కూడా చేసుకోవచ్చు. శ్రీరామనవమికి మాత్రమే జనాలు ఎక్కువ ఉంటారు, మిగతా డేస్లో అయితే తక్కువ మంది అనే చెప్పొచ్చు, దర్శనం ఫ్రీగా అవుతుంది. కానీ మేమైతే ఇంకా చూద్దాంలే అని చెప్పేసి అయితే వచ్చాము. ఇంకా కొద్దిసేపు చూసి దర్శనం చేసుకుందాం, లేకపోతే నెక్స్ట్ డే మళ్ళీ ఎప్పుడైనా వద్దాంలే అనుకుంటున్నాము. ఇంక ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి, తర్వాత వచ్చేసి సుర అనే రాక్షసుడి నోటి నుంచి వస్తున్న ఆంజనేయ స్వామి. ఇక్కడ చూడండి వాటర్ అయితే ఏర్పాటు చేశారు, చాలా బాగున్నాయి అన్నమాట వాటర్ కూడా. ఇంక ఇవన్నీ చూడాలంటే మనం కంపల్సరీగా ఒంటిమిట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకి అయితే రావాలి. తర్వాత వచ్చేసి లంకలో ఉన్న సీతాదేవి చూడమని హనుమంతుడికి ఇచ్చుట అనమాట ఈ సన్నివేశము. ఉంగరం అయితే ఇస్తుంది కదా ఆంజనేయ స్వామికి, అదనమాట. ఇక్కడ చూడండి ఉంగరము చాలా పెద్దగా అయితే ఉంది ఆంజనేయ స్వామి చేతిలో, అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళకి తెలియాలని చెప్పేసి అయితే ఉంగరం పెద్ద సైజ్ అయితే పెట్టారు. ఇంకా యుద్ధంలో రావణాసుని సంహరించిన శ్రీరామచంద్రుడు అనమాట.
ఇంకా లాస్ట్కి వచ్చేసి లవకుశలను కూడా ఏర్పాటు చేశారు. ఇంకా అంతటితో అయితే బొమ్మలు అయితే ఫినిష్ అయిపోయాయి స్వామి వాళ్ళటివి. ఇక్కడ వచ్చేసి అద్వితాతో కూర్చొని మాట్లాడుతున్నారనమాట. ఎవరు చూసినా అద్వితానైతే గిల్లుకోవడము అలా చేస్తూ ఉన్నారు. మళ్ళీ వచ్చేసి దిష్టి తీయండి అని ఇంటికి వెళ్ళిన తర్వాత అని చెప్పడము. మళ్ళీ ఇంక ఇక్కడ వచ్చేసి కొద్దిసేపు కూర్చుందామని చెప్పేసి త్రూ సైడ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ భరతనాట్యము తర్వాత ఏమన్నా ఉంటాయి కదా ప్రోగ్రామ్స్ అవైతే చేస్తారంట. ప్లస్ కోలాటం వేసే వాళ్ళు కూడా వచ్చారు. కోలాటం అయితే ఉందంట. వాళ్ళని ఎప్పుడు ఏంటి అని అడిగితే కొంతమంది ఆఫ్టర్నూను 2 అని చెప్తారు, కొంతమంది వచ్చేసి లేదు ఈవినింగ్ అని చెప్తారు. ఏమోలే కొద్దిసేపు ఆగి వెళ్దాము అనేసి అయితే ఇక్కడ కూర్చున్నాము. ఇంకా అటు సైడ్కి వెళ్ళేసి వద్దాము అని చెప్పేసి అయితే వెళ్ళాము. ప్లేస్ అయితే చాలా బాగుందన్నమాట ఒంటిమిట్టలో. ఇక్కడ అయితే జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. నాన్ స్టాప్ అనమాట దర్శనానికి, నాన్ స్టాప్గా వెళ్తూనే ఉన్నారు. ఇంకా ఈ లైన్సే కాకుండా ఇంకా స్టార్టింగ్ లైన్స్ చూపిస్తాను చూడండి, కళ్ళు తిరిగిపోతాయి అనమాట, జనాలు అంతమంది అయితే ఉన్నారు. ఇంకా 3 లైన్స్ అయితే ఉన్నాయి ఇటు సైడు పెద్దవి. అవన్నీ దాటుకొని ఇంకా గుడి దగ్గరికి వెళ్ళాలంటే ఇంకొక లైన్ దాటుకొని వెళ్ళాలి. ఇంకా మెయిన్ వచ్చేసి ఇక్కడ కాదండి, స్టార్టింగ్లో పార్క్లో అయితే ఏర్పాటు చేశారు మెయిన్ లైన్స్. అక్కడ చూస్తే మీరు ఏమంటారు, ఇక్కడైతే జనాలు ఏం లేరు పెద్దగా. ఇక్కడ నుంచి రౌండ్స్ అన్నీ తిరుక్కొని అక్కడున్న లైన్లో కలిసాలన్నమాట. అక్కడ కలిస్తే 3 లైన్స్ ఉంటాయి. ఆ 3 లైన్స్ దాటుకొని వెళ్తే ఇంకా మళ్ళీ మెయిన్ లైన్ ఉంటుందన్నమాట గుడికి వెళ్ళేది. ఆ గుడిలోకి వెళ్ళాలంటే ఆ లైన్ దాటుకొని వెళ్ళాలి. ఇంకా గుడి చుట్టూ తిరుక్కొని వెళ్ళాలి. ఎంత లేదన్నా చాలా టైమే పడుతుంది. పెద్దవాళ్ళు అయితే వెళ్ళచ్చు, ఇబ్బంది లేదు. చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళామంటే మధ్యలో ఏడ్చారంటే ఇటు రాలేము అటు పోలేమన్నమాట. ఇంకా అంత రిస్క్ ఎందుకులే అని చెప్పేసి అయితే దర్శనానికి అయితే ఏం వెళ్ళలేదు. ఇంకా ఆంజనేయ స్వామి గుడికి ఎదురుగా వచ్చేసి కోలాటం అయితే స్టార్ట్ అయిందనమాట. ఇక్కడైతే కోలాటం వేస్తున్నారు. కొంతమంది మధ్యాహ్నం అని, కొంతమంది ఈవినింగ్ అని చెప్పారు, కానీ వాళ్ళకే తెలియదు అనమాట. మధ్యాహ్నమే స్టార్ట్ అయింది. ఓన్లీ ఒక 2 సాంగ్స్ ఏమో ఇక్కడ చేసినట్టున్నారు. రామ శ్రీరామ రామ ఇంకా మాకు వచ్చేసి కోలాటం అయితే ఉంది ఈవినింగ్. మేము గుళ్ళో అయితే కోలాటం నేర్చుకున్నాం కదా రాముల వారి గుళ్ళో, అక్కడైతే వేయాలన్నమాట స్వామివారి ఊరేగింపుకి. అందుకనేసి ఇంకా టైం అయిపోతుంది. ఇంక ఇంటికి వెళ్ళి ఇంట్లో పని చేసుకున్న డేలోపు టైం అయిపోతుందని చెప్పేసి ఎక్కువసేపు అయితే ఉండలేదు, వచ్చేసాము ఇంటికి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఊరేగింపు అనమాట. స్టార్టింగ్లో అయితే ఏం పెద్దగా వీడియోస్ తీయలేదు. ఇంకా మెయిన్ రోడ్లో ఇక్కడ వచ్చేసి కొత్తగా అయితే రోడ్ స్టార్ట్ చేస్తున్నారు. కంకర్ అయితే కుచ్చుకుపోతుంది అనమాట కాళ్ళకి. కొంతమంది సాక్స్ వేసుకున్నారు, కొంతమంది వేసుకోలేదు. వేసుకున్న వాళ్ళకి మాత్రము పాపం బాగా కుచ్చుకున్నాయి.
ఇక్కడ వచ్చేసి మా గురువుగారు అయితే లేరు. మా గురువుగారు వచ్చేసి ఒంటిమిట్టలో అయితే ప్రోగ్రామ్ ఉంది వాళ్ళకి ఈరోజు. మామూలుగా అయితే మమ్మల్ని అడిగారు. మాకు ఇక్కడ ఉందని చెప్పేసి మేము కుదరదు గురువుగారు, మేము 31st వేస్తాంలే అంటే, ఇంకా అందుకని చెప్పేసి ఇంకొక టీం ఉంటుంది కదా, మా ఐదుగురిలో నేర్పించారు. ఇంకా వాళ్ళైతే వచ్చారనమాట. వాళ్ళని తీసుకొని ఒంటిమిట్టకి అయితే వెళ్ళారు. ఇంకా వాళ్ళ కోలాటం అయిపోయిన తర్వాత వచ్చేసి మేము అప్పటికి గంగమ్మ గుడి దగ్గర ముందు పక్క అయితే వేస్తున్నాము. అప్పుడైతే జాయిన్ అయిపోయారు. ఒక 2 సాంగ్స్కి అయితే మాతో వేయించారు కోలాటము. కోలాటం అయితే చాలా బాగా జరిగిందనమాట. మెయిన్ రోడ్లోనే జనాలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు మా కోలాటం చూసి. ఇంకా అందరూ కాదు కానండి, కొంతమంది మిస్ అయినట్టున్నారు. ఆల్మోస్ట్ అందరము వచ్చేసాము కోలాటం వేసేదానికి వచ్చేసి. ఈ ఇయర్ వచ్చేసి శ్రీరామనవమి ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో.